నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని జూరిచ్ నగరానికి చేరుకున్నారు. జూరిక్ విమానాశ్రయంలో ఆయనకు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు, ప్రవాస ఆంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ స్విట్జర్లాండ్ వెళ్లారు. జూరిచ్ నుంచి ఆయన దావోస్ కు ప్రయాణం కొనసాగించనున్నారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా విమాన సేవలు ఆలస్యమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తగ్గిపోవడంతో విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భద్రత దృష్ట్యా అధికారులు కొన్ని విమానాలను ఆలస్యంగా నడిపారు. హైదరాబాద్, చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ఇండిగో విమానాలు గంటకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 18న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. మరో 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను ఖరారయ్యాయి. ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు. బీజేపీ దేశాన్ని విభజించే విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. పేదల ఓటు హక్కు తొలగించే ప్రయత్నమే ఎస్ఐఆర్ అని అన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. పేదల హక్కుల రక్షణకు ఎర్రజెండా, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని సూచించారు. మాఘ్ మేళాకు వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడుతోంది. త్రివేణి సంగమం వద్ద జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాఘమాసంలో 45 రోజుల పాటు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దీనిలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి ఆధ్యాత్మిక ఆచారాలు పాటిస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి, మౌని అమావాస్య వంటి రోజుల్లో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు వస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం వద్ద బ్రహ్మదేవుడు మొదటి యజ్ఞం చేసిన పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకే దీనిని తీర్థరాజ్ అని కూడా అంటారు. తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఈరోజు మరోసారి విచారించనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో భాగంగా సిబిఐ ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మదియళగన్ వంటి పలువురు ముఖ్య నేతలను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా విజయ్ను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 12న విజయ్ తొలిసారి ఢిల్లీలో సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఆ రోజు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. పొంగల్ పండుగ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసి 2వ దశ విచారణకు రావాలని పిలిచారు. పాకిస్తాన్ కరాచీలో ఉన్న గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో ఇంకా మంటలు పూర్తిగా ఆరకపోవడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. దట్టమైన పొగ కారణంగా చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు 58 నుంచి 60 మంది ఇంకా గల్లంతైనట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు, సైన్యం కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. స్పెయిన్ ఆండలూసియా ప్రాంతంలో 2 హైస్పీడ్ రైళ్లు తాజాగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. మాలాగా నుంచి మాడ్రిడ్కు వెళ్తున్న రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. దీంతో 2 రైళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇండోర్లో జరిగిన 3వ వన్డేలో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ వన్డే సిరీస్ను 2-1తో కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337 పరుగులు చేసింది. మిచెల్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 124 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. నితీష్, హర్షిత్ అర్ధ సెంచరీలు చేశారు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ బాద్షాగా కెరీర్ కొనసాగిస్తున్న అమితాబ్ అభినయం, అందం ఇప్పటికీ భారీ సంఖ్యలో జనాలను ఆకర్షిస్తోంది. సూపర్ స్టార్ ఇటీవల ముంబైలోని తన నివాసం జల్సా వెలుపల అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఆదివారం తన నివాసానికి వచ్చే అభిమానులతో కొద్దిసేపు గడపడం అమితాబ్కు అలవాటు. ఇందులో భాగంగా ఆదివారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ద్వారా అభిమానులను ఉత్సాహపరిచారు. షహన్ షా రాకతో అప్పటి వరకు ఎదురు చూస్తున్న అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అమితాబ్ చేతులు ఊపుతూ అభిమానులను కలిశారు.